హలో. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు రూపేష్ ఎస్ఆర్కే వ్లాగ్. ఇప్పుడు మార్నింగ్ టైం అయితే 4:30 అవుతుంది. యాక్చువల్లీ 4కే బయటకు వచ్చాం. టీ కోసం ఇంతసేపు తిరిగి ఇప్పుడు టీ తాగేసాం. టీ తాగి ఇప్పుడు లాగిన్ అయితే అయ్యాను. ప్రస్తుతానికి ఒక ఆర్డర్ కూడా ఏం రాలేదు. ఊబర్ అయితే ఆన్ చేసి పెట్టాను, అలానే ర్యాపిడో కూడా ఆన్ చేసి పెట్టాం. యాక్చువల్లీ ఏమైందంటే నిన్న నైట్ ఆల్మోస్ట్ 9కి అయితే స్టార్ట్ చేశాను. 9కి స్టార్ట్ చేసి మార్నింగ్ 2 వరకు చేశాను. మళ్ళీ 2 నుంచి 4 వరకు రెస్ట్ అయితే తీసుకున్నా రూమ్కి వెళ్ళి. రెస్ట్ తీసుకొని మళ్ళీ 4కి టీ తాగేసి ఇప్పుడు లాగిన్ అయితే అవుతున్నాం. చూడాలి మరి ఇక్కడ నుంచి ఆర్డర్ ఎక్కడికి వస్తుందో. తప్పకుండా మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా వీడియోస్ అన్ని చూడండి. ప్రీవియస్ వీడియోస్ నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అలానే మీ సజెషన్స్ కానీ మీకు ఏదైనా ఈ పార్ట్ టైం జాబ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. అలా అని చెప్పి అందరినీ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, కానీ ఫుల్ టైమ్గా ర్యాపిడో, ఊబర్, ఓలా అలానే స్విగ్గీ, జొమాటో తోలుతానంటే నా సజెషన్ అయితే నో అని చెప్తాను. కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేక చేస్తున్నారు. ఆ, అదొకటే రీజన్, నాకు తెలిసి వేరేమీ లేదు. సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి చేస్తున్నాం కాబట్టి. లేకపోతే ఇంత హార్డ్ వర్క్, ఈ ఈ కష్టం వేరెవరు పడలేరు. బండి తోలడం అంటే అంత ఈజీ కాదు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ఆల్మోస్ట్ మినిమం 12 to 15 అవర్స్ నాన్ స్టాప్ గా బండి తోలితే కంటిన్యూస్ గా తోలడం వేరు, ఏదో ఒక రోజు తోలడం వేరు. అదొకటి అర్థం చేసుకోండి. నేనైతే ఎవరికి సజెషన్ ఇవ్వను, అది మీ చాయిస్ అని వదిలిపెడతాను నన్ను అడిగితే మటు. హా, చూద్దాం. అంతే, ఇదైతే ఇంతే. ప్రస్తుతానికి ఏం ఆర్డర్ రాలేదు. వచ్చిన తర్వాత నేను తీసుకొని మీకు కంటిన్యూ అయితే చేస్తాను. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ గా 5 అవుతుంది. ఆల్మోస్ట్ 1 అవర్ అనుకోండి. 4కి లాగిన్ అయినా మనకి వచ్చిన ఆర్డర్, ఇప్పుడు డ్రాప్ చేసిన ఆర్డర్కి కరెక్ట్గా 35 రూపీస్ ఆర్డర్ ఒకటి తీసుకున్నా. చాలాసేపు నుంచి వెయిట్ చేశాను కానీ ఆర్డర్లు ఏం రాలేదు. అందుకోసం మనం ఇంకేదో ఒకటి తీసుకుందాం అన్నట్టు తీసుకున్నా. నేను మినిమం ఒక 100 రూపీస్ అన్న చేయాలి. మరీ ఖాళీగా ఉండకోకుండా ఏదో ఒకటి అన్నట్టు తీసుకున్నా. పక్కనే అని చెప్పి మూసాపేట 1.9 కిలోమీటర్స్ ఏమో చూపించింది నాకు మూసాపేట పికప్. దాని తర్వాత డ్రాప్ అయితే చేశాను. కొంచెం ముందరికి వెళ్ళి మెయిన్ రోడ్లో అయితే వెయిట్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ బస్సులు వస్తుంటాయి కాబట్టి మేబీ ఇక్కడ నుంచి పడితే ఏమన్నా పడచ్చు అనుకుంటున్నాను నేను. వన్స్ సెకండ్ ఆర్డర్ వచ్చిన తర్వాత అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు టైం అయితే మనకు ఎగ్జాక్ట్ గా 5:10 అవుతుంది. ఇప్పుడే సెకండ్ ఆర్డర్ ఊబర్లో అయితే తీసుకున్నా. ఇది చూస్తే మనకి 1.5 చూపిస్తున్నది. డ్రాపింగ్ బోరబండ అయితే డ్రాపింగ్ చూపిస్తున్నది. పికప్ ఎర్రగడ్డ దగ్గర పికప్. చలి అయితే విపరీతంగా ఉంది. చూద్దాం మరి. అన్ని చిన్న చిన్న ఆర్డర్స్ వస్తున్నాయి కానీ ఒక పెద్ద ఆర్డర్ వచ్చిందంటే మనకి మ్యాచ్ అవుతుంది. ఆ 1 అవర్ అనేది ఇక్కడ మ్యాచ్ అయిపోతుంది. రామా, నేను ఓటీపీ నాదే నాదే. వెళ్ళమా. యాత మనకి ఆల్మోస్ట్ 11 మినిట్స్ అంటే ఇచ్చింది 4.4 కిలోమీటర్స్ కి. వన్స్ కంటిన్యూ డ్రాప్ చేసిన తర్వాత అయితే నేను మళ్ళీ కంటిన్యూ వెళ్తాను. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ గా 5:25 అవుతుంది. ఊబర్ లో మన సెకండ్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేశాను. కస్టమర్ దగ్గర నుంచి 52 అయితే కలెక్ట్ చేశాం. చూద్దాం మరి నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడికి వస్తుందో. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా బోరబండ దగ్గర అయితే ఉన్నాం మనం. చూసాను, ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ చూస్తే ఆపేసుకుంటా వస్తేపు. ఆర్డర్ వచ్చిన తర్వాత కంటిన్యూ అయితే అవుతాను.
ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి టైం అయితే 5:55 అవుతుంది. ఒక 13 కిలోమీటర్స్ ఆర్డర్ అయితే ఒకటి వచ్చింది ఊబర్లో. పికప్ చేసుకోవడానికి పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్కి కాల్ చేశా, వస్తున్నారంట కస్టమర్. వన్స్ కస్టమర్ వచ్చిన తర్వాత పికప్ చేసుకున్నట్టే మనం వెళ్ళిపోదాం. డ్రాపింగ్ పాయింట్ ఎక్కడని చూడలేదు కానీ 13 to 14 కిలోమీటర్స్ అయితే వస్తుంది కంపల్సరీగా. చూద్దాం మరి. వన్స్ పికప్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ అయితే కంటిన్యూ చేస్తాను. పికప్ లొకేషన్ అయితే ఇక్కడే ఉంది, ఇంకా కస్టమర్ అయితే రాలేదు. చూద్దాం మరి. వన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు కంటిన్యూ అయితే చేస్తాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే 6:24 అవుతుంది. బోరబండ నుంచి ఒక ఆర్డర్ అయితే తీసుకొని వచ్చాం కదా, అది నానక్రం కూడా దగ్గర అయితే దింపేసా. కస్టమర్ దగ్గర నుంచి 140 అయితే కలెక్ట్ చేశాను. చూద్దాం మరి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఆర్డర్ అనేది ఎక్కడికి వస్తుందో. చలికి తట్టుకోలేకపోతున్నాం. రేపటి నుంచి అయితే నేను మ్యాక్సిమం 7కు లేకపోతే 8కి లాగిన్ అయ్యి నైట్ కావాలంటే కంటిన్యూ చేయొచ్చు. నైట్ కావాలంటే ఆల్మోస్ట్ మనము ఒక 1 వరకు చేసుకున్నా కనుక సరిపోతుంది నాకు తెలిసి. ఇది మరీ విపరీతమైన చలి. ఇంకొక 2.7 చూపిస్తున్నది. డ్రాపింగ్ మనకి 5 కిలోమీటర్స్ అయితే చూపిస్తున్నది. అజిత్ అంటే పేరు. ఈ చలికి అయితే మన వాళ్ళే తట్టుకోవడం కాదు. ఇదేంది ఇది ఇది కాదు. పికప్ 6.9 కిలోమీటర్స్ అంట. ఎవరు తీసుకుంటారు ఇది? మనకు చూపించేదేమో ఒకటి, ఏడొచ్చేదేమో ఒకటి. నేనైతే క్యాన్సిల్ చేస్తున్నా. పికప్ ఈజ్ నాట్ వర్త్ ఇట్. పికప్ 6 కిలోమీటర్లు అంట, డ్రాపింగ్ 5 కిలోమీటర్లు, ఇచ్చేది 50 రూపాయలు. ఎంతని సహనంతో ఉండాలి ఎవడైనా. చూద్దాం, ఇక్కడే కొద్దిసేపు అయితే వెయిట్ చేస్తాను. మనకైతే కంపల్సరీ వస్తాయి ఆర్డర్లు, రాకుండా అయితే పోవు. కొంచెం లేట్ అవుతుంది అంతే. వన్స్ నెక్స్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత అయితే నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా మనకి 45 అవుతుంది. యాక్చువల్లీ ఏమైందంటే ఇప్పుడు ఒక ఆర్డర్ అయితే వచ్చింది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి. ఇప్పుడు కామెడీ ఏంటంటే 3 కిలోమీటర్స్ పికప్ ఉంటే నేను ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత రైడ్ క్యాన్సిల్ చేశారు. రైడ్ క్యాన్సిల్ చేసిన తర్వాత చాలా టెన్షన్లో ఉన్నాను, అసలు రైల్లో పడట్లేదని. మళ్ళీ అదే రైడే మనకు వచ్చింది. చూద్దాం ఈసారైనా ఓపికతో ఉంటాడా, లేకపోతే సరైన ఆత్రం తట్టుకోలేక క్యాన్సిల్ చేస్తాడో చూడాలి. ఎలా అంటే నేను ఆల్రెడీ మెసేజ్ పెట్టాను, ఇంజ- వస్తున్నాను బ్రో, ఆన్ ది వేలో ఉన్నాను. 2 మినిట్స్ కూడా వెయిట్ చేయలేదు సార్. ఏం అనకూడదు కొందరిని. కొందరు జెన్యున్ గా ఉంటారు, కొందరు అదే పనిగా మా మా మమ్మల్ని టార్చర్ పెట్టేసి కొందరు ఉంటారు ఇలాగా. ప్రస్తుతానికి లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్కి అయితే కాల్ చేద్దాం. ఇంక ఇక్కడెక్కడ ఉండాలి. హలో బ్రదర్, ఎగ్జాక్ట్గా లొకేషన్ ఉందండి.
ఇక్కడ అకాడమీ ఉంది కదా, అకాడమీ మెయిన్ గేట్ దగ్గర ఉన్నాను. ఉండండి బ్రదర్, నేను మీ దగ్గరికి వస్తున్నానండి. నాకు ఇక్కడ అకాడమీ దగ్గర చూపిస్తున్నది, శ్రీరామ్ అకాడమీని. వన్ మినిట్ లైన్లో ఉండండి, అటువైపు వస్తున్నా. డబుల్ 1 3 బ్రదర్. Thank you. ఇప్పుడు టైం అయితే మనకి ఎగ్జాక్ట్గా 7:20 అవుతుంటాయి. నాన్నగురం కూడా నుంచి పికప్ చేసిన, ఎప్పుడైతే డ్రాప్ చేసా, ఇది ఎగ్జాక్ట్గా మనకి ఆసిఫ్ ఖాన్ నగర్ అంట. ఆసిఫ్ ఖాన్ నగర్ అత్తాపూర్ అనుకోండి. అత్తాపూర్ సరౌండింగ్స్ లో అయితే డ్రాప్ చేసాం. కస్టమర్ దగ్గర నుంచి మనము 130 అయితే కలెక్ట్ చేసుకున్నాము. చూద్దాం మనకి ఎంత వస్తుందో. నాకు అక్కడ 140 చూపించింది, చూసే తెలుస్తుంది. ఆల్మోస్ట్ మనకి 40 మినిట్స్ అయితే పడ్డది ఈ ఆర్డర్ డ్రాప్ చేసేకి. 134 అయితే ఇచ్చాడు, ఆల్మోస్ట్ 16 కిలోమీటర్స్కి. పర్వాలేదు, ఏది లేని దానికి ఏదో ఒకటి అన్నట్టు. చూద్దాం మరి నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడికి వస్తుందో. ఇప్పుడు టైం అయితే మనకి ఎగ్జాక్ట్గా 8:04 అవుతుంది. మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. మస్త్ ప్లాంట్ అంటాం, మళ్ళీ అటు సైడ్ ఊడిపోతుంది. 90 రూపీస్ చూపిస్తున్నది 9 కిలోమీటర్స్కి. ఇక్కడ నుండి ఫస్ట్ ఎస్కేప్ అవ్వాలి, కొంచెం దూరం వెళ్ళిపోతే వేరే ఎక్కడికైనా ఆపుకోవచ్చు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాము ఆసిఫ్ నగర్ సంథింగ్ అత్తాపూర్ నుంచి. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చాము. మళ్ళీ ట్రైన్ నుంచి సైడ్ అంటే కష్టం నాకు. ఎక్కువ కొంచెం వెయిట్ చేసి తిప్పలి బాలనగర్ ఇటువైపు ఏదైనా పట్టి తీసుకుని వెళ్ళేకైతే ట్రై చేస్తాం. వన్స్ మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత కంటిన్యూ అయితే వేస్తాను. చలి అయితే ఇంకా పోవట్లేదు. టైం అయితే ఇప్పుడు 8 దాటిపోయింది. 8 దాటినా కూడా మనకి ఏంటంటే బీభత్సంగా ఉంది. కొంచెం కాస్త అంటే సరిపోతుంది. ఇలా వెళ్ళి అర్జెంట్గా క్లీన్కి అయితే వెళ్ళాలి. చాలా కష్టం వాళ్ళ పొద్దున్న నుంచి. అక్కడ వెళ్దామన్నా కూడా సిటీలో తిరుగుతున్నా. కంటిన్యూస్గా పోయేస్తున్నా కదా, కొంచెం రిలాక్సేషన్ కావాలి కంపల్సరీ. వన్స్ నెక్స్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత అయితే కంటిన్యూ చేస్తాను. ర్యాపిడో కూడా ఆన్ చేసాను ప్రస్తుతానికి. మరీ పరంగా ఉంది.